కాలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ మరోసారి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నారన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తుంది. ప్రస్తుతం ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటి శృతి హాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 చిత్రం చేయనున్నట్లు సమాచారం. అలాంటిది తాజాగా రజనీకాంత్ ఓ హిందీ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఇందులో కథానాయికగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసిందే. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికింద్ర చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా తాజాగా సల్మాన్ ఖాన్ రష్మిక మందన్న జంటగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు అట్లీ తెరకెక్కించబోతున్నట్లు తెలిసిందే. కాగా ఈ క్రేజీ చిత్రంలోని రజనీకాంత్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ పాత్రలో ముందుగా నటుడు కమల్ హాసన్ నటింపు చేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే ఆయన నిరాకరించడంతో ఇప్పుడు రజనీకాంత్ నటింపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అట్లీ ఇంతకు ముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఎంతిరన్ చిత్రానికి సహాయ దర్శకుడుగా పనిచేశారు. ఆ పరిచయంతో ఇప్పుడు తన దర్శకత్వం వహించబోయే హిందీ చిత్రంలో రజనీకాంత్ ముఖ్య పాత్రలు నటింపచేయనున్నట్లు తెలుస్తుంది. అలా సల్మాన్ ఖాన్, రజనీకాంత్, రష్మిక మందన్నలతో రేర్ కాంబినేషన్ లో చిత్రాన్ని చేయడానికి అట్లే సిద్ధమవుతున్నట్లు సమాచారం.